నమస్తే అన్న అందరికీ నమస్కారం. సంక్రాంతి పండుగ వస్తూ ఉందంటే చాలా మంది ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఇంట్లో బంధువులు మరియు కుటుంబ సభ్యులతో ఆనందంగా సంతోషంగా గడిపేందుకు సంక్రాంతి సెలవులైతే వస్తాయి. కానీ ఈసారి సంక్రాంతి సెలవులు వస్తూ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయపడుతూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కడప జిల్లా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపడుతూ ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. కడప జిల్లాకు సమీపంలో ఉన్న బెంగుళూరులో మనం చూసుకుంటే హెచ్ఎంపీవి వైరస్ కేసులు నమోదైన విషయం అందరికీ తెలిసిందే. దేశంలోనే మొదటిసారి బెంగుళూరులో నమోదయ్యాయి. అలాగే సంక్రాంతి పండుగ నేపథ్యంలో బెంగుళూరులో ఉద్యోగాలు చేస్తూ ఉన్నవారు కడప జిల్లాకు రానున్నారు. దీంతో కడప జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతూ ఉన్నారు. కరోనాలాగా దీని ప్రభావం ఉండదని చెప్పేసి ఎవరూ భయపడవలసిన అవసరం లేదని చెప్పేసి కడప రిమ్స్ వైద్యులు స్పష్టం చేశారు. జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదిస్తే సరిపోతూ ఉందని చెప్పేసి కడప రిమ్స్ వైద్యులు ప్రకటించడం జరిగింది. కాబట్టి కడప జిల్లా ప్రజలు ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. ఎవరైతే బెంగుళూరు మరియు హైదరాబాద్ మరియు చెన్నై నగరాలలో పనిచేస్తూ ఉన్న మీ యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో పండగకు ఎంతో ఆనందంగా సంతోషంగా మీతో గడపటానికి జరుపుకోవడానికి అయితే వస్తూ ఉంటారో, అలాగే అలా వచ్చిన వారిలో ఎవరైనా సరే జలుబు కానీ, దగ్గు కానీ, జ్వరం కానీ ఏవైనా సమస్యలు ఉంటే అటువంటి వారిని వెంటనే హాస్పిటల్కు తీసుకువెళ్లాలని చెప్పేసి, నిర్లక్ష్యం వహించవద్దని చెప్పేసి, అలాగే ఈ యొక్క వైరస్ ప్రభావం కూడా ఎక్కువగా ఉండదు కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నారు. కాబట్టి కడప జిల్లా ప్రజలు ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.